ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. ప్రేక్షకులకు నమస్కారం. ద్వాదశ రాశుల్లో రెండో రాశి అయినటువంటి వృషభ రాశి గురించి జూలై మొదటి వారంలో వారఫలం ఏ విధంగా ఉంది ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి ఈ వారం బాగా కలిసి వస్తుంది, అనుకూలంగా ఉంటుంది. పనులన్నీ కూడా చకచక ముందుకు సాగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో రావలసినటువంటి బిల్లులన్నీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా వీరికి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అధికారులు వీరికి సహాయ సహకారాలు అందించేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులకు. అలాగే వీరు ఒక క్రమశిక్షణతోటి మెలిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఎప్పటి నుంచో కొన్ని తప్పులు చేస్తూ ముందుకు సాగేవారు కూడా ఆ తప్పుల్ని సరిచేసుకొని మంచి మార్గంలో వెళ్ళేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఈ వారం. వ్యవహారాలు అన్నీ కూడా సమర్థవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు, వారి వల్ల ఆర్థిక సహాయం ఏర్పడుతుంది. వివాదాలన్నీ కూడా సద్దుమణుగుతాయి. స్థిరాస్తి వివాదాలన్నీ కూడా సమర్థవంతంగా ముందుకు సాగుతాయి. సంఘంలో గౌరవాన్ని పొందుతారు. అలాగే సంతానపరంగా బాగుంటుంది. సంతానం లేని వారికి వైద్య రంగం వారి యొక్క సలహా మేరకు మీకు సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సంతానపరంగా వైద్యుల యొక్క సహాయ సహకారాలతోటి సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీరికి ఈ వారం. అట్లాగే విలువైన వస్తువులన్నీ కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గృహంలో కొన్ని కొత్త మార్పులు జరుగుతాయి. కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు. కుటుంబంలో అందరూ కొన్ని శుభకార్యాలు చేసుకునేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో అందరూ కొన్ని శుభకార్యాల్లో కూడా పాల్గొనేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఈ వారం బాగుంటుంది. అధికారుల వల్ల మంచి మన్ననలు పొందుతారు. వీరికి సన్మానాలు జరిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. వీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి బదిలీ అయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అలాగే నిరుద్యోగంతో బాధపడుతున్న వారికి నిరుద్యోగ సమస్య నుంచి కూడా బయటపడతారు ఈ వారం. రావలసిన సొమ్ము కూడా సరి అయిన సమయానికి సరి అయిన సమయంలో వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. అలాగే లాభదాయకంగా కూడా ఉంది. సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఈ వారం. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది. అన్ని రంగాల్లో వారికి కూడా మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆధ్యాత్మిక పరంగా కూడా కొంత ముందుకు సాగుతుంటారు. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. కుటుంబంలో విందు వినోదాలను పంచుకుంటారు. విహారయాత్రలు కూడా చేస్తారు. వీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు రావడం కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మనసా వాచా కర్మ పూజించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి పుట్టలో పాలు పోయటం వల్ల కూడా మీకు అధికమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు.